హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కంపెనీకి సీఈఓ అయిన సత్య అకెల్లా గారు తన హోమ్ సిటీ అయిన తెలంగాణకి వస్తారు. అయితే తెలంగాణ సీఎం అయిన కేశవ అతనికి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పి అతనికి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కలిపి సెక్యూరిటీగా అరేంజ్ చేస్తారు. వాళ్ళందరికీ హెడ్ ఎవరంటే ఐపీఎస్ ఆఫీసర్ అయిన మీనాక్షి. అయితే సీఎం అయిన కేశవ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్స్ని మనం ఎదిరించి మన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీని అరేంజ్ చేసాం. సో అతనికి మనం ఏం జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, కాబట్టి దీన్ని ఫుల్ రెస్పాన్సిబిలిటీ నీకే ఇస్తున్నా అని చెప్తాడు. కానీ ఒక రిసార్ట్ లో డిన్నర్ చేస్తున్న సమయంలో సత్య అకెల్లా గారిని ఎవరో రౌడీలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్తారు. వీళ్ళంతా ఎవరో అని సీఎం మీనాక్షిని అడగగా దానికి మీనాక్షి, హైదరాబాద్ లో లోకల్ గుండాలైన పాపా పాండే, బీజు పాండే అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారికి శత్రువులుగా బిల్లు నాయక్, చోటా నాయక్ అనే మరో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అయితే బిల్లు నాయక్, చోటా నాయక్ వాళ్ళు హైదరాబాద్ లో ఒకసారి ప్లాన్ వేసి పాపా పాండేని పోలీసులకి పట్టిస్తారు. పాప పాండే వాళ్ళ తమ్ముడైన బీజు పాండే వాళ్ళ అన్నయ్యని ఎలా అయినా సరే పోలీసుల దగ్గర నుంచి విడిపించాలని వచ్చిన సత్య అకెల్లాని కిడ్నాప్ చేసి అతను వదలాలంటే ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్య అయిన పాప పాండేని వదిలేయాలని బెదిరిస్తాడు. సత్య అకెల్లా వరల్డ్ వైడ్ ఫేమస్ కాబట్టి అతని గురించి ఈ విషయం బయటికి తెలిస్తే స్టేట్ పరువుతో పాటు మొత్తం స్టేట్ గవర్నమెంట్ కింద కూలిపోతుందని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్ చాలా భయపడి ఈ విషయాన్ని బయటికి తెలియకుండా దాస్తూ ఉంటారు. అంతేకాదు సత్య అకెల్లా ప్లేస్ లో ఒక డూప్లికేట్ ని పెట్టి మీడియా ముందుకు తీసుకువెళ్లి అతనితో ఏం మాట్లాడించకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. తర్వాత సీఎం, విషయం ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలంటే బాడీతో పాటు బ్రెయిన్ ని కూడా యూజ్ చేసే ఆఫీసర్ మనకి కావాలి. అలాంటి ఆఫీసర్ ఎవరున్నారని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి, గతంలో ఐడి రాజు అనే ఒక ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండేవారు, కానీ అతన్ని మన గవర్నమెంటే సస్పెండ్ చేసింది. ఎందుకంటే అతను మనం ఇచ్చిన ఆర్డర్స్ అన్నిటినీ ఫాలో అవుతూ క్రిమినల్స్ అందరినీ ఎన్కౌంటర్ చేసేవాడు. సో ఇప్పుడు మనం అతన్ని ఎంత పిలిచినా సరే అతను తిరిగి మన డిపార్ట్మెంట్ లోని చేరరు అని అంటాడు. వెంటనే మీనాక్షి ముందుకు వచ్చి, అతను మీ అందరి కోసం కాకపోయినా నా కోసమైనా వస్తారు, నేను ఖచ్చితంగా వెళ్ళి అతన్ని తీసుకువస్తా, ఎందుకంటే అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అందుకే నా మాట వింటాడనే నమ్మకంతో మీకు ఇక్కడ నేను మాట ఇస్తున్నా అని చెప్పి ఉంటుంది. సీన్ కట్ చేస్తే మన మూవీ హీరో అయిన రాజు తను ఆల్రెడీ అప్పటికే మ్యారేజ్ చేసుకుని తన వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలతో విలేజ్ లో తన లైఫ్ లో సెట్ అయ్యి హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. రాజు తన వైఫ్ ని మ్యారేజ్ చేసుకుని ఇల్లరిక మల్లుడుగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన బాబు వరకు అందరూ రాజుని చాలా జాగ్రత్తగా గారాబంగా చూసుకుంటారు. ఇలా హ్యాపీగా నడుస్తున్న రాజు జీవితంలోకి సడన్ గా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మీనాక్షి వస్తుంది. దాంతో రాజు వాళ్ళ ఫ్యామిలీ అందరితో పాటు మీనాక్షి చాలా ఎక్కువగా షాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆయనకి ఎలాంటి అఫైర్స్ లేవని తను చాలా స్ట్రాంగ్ గా నమ్మేది కాబట్టి. అయితే మీనాక్షి వచ్చిన వెంటనే విషయమంతా రాజుకి చెప్పి అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్దామని అడుగుతుంది. కానీ రాజుకి అప్పటికే మ్యారేజ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ వైఫ్ దానికి ఒప్పుకోదు. తన వైఫ్ రాజు దగ్గరకు వచ్చి అసలు మీనాక్షి మధ్య మీ మధ్య ఏం స్టోరీ నడిచింది అని అడగగా అతను వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ లో మీనాక్షి ఇంకా రాజు చాలా ఇష్టంగా ప్రేమించుకున్నారని అండ్ తను సస్పెండ్ అయిన తర్వాత మీనాక్షిని కూడా రిజైన్ చేయమంటే తనకి పోలీస్ జాబ్ ఇష్టం ఉండటంతో తను రిజైన్ చేయనని చెప్పేస్తుంది. ఇలాంటి పోలీస్ జాబ్ని రిజైన్ చేయమన్నందుకు తనకి కూడా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోమని అంటుంది. ఈ స్టోరీ అంతా విన్నా తన వైఫ్, నాకు మిమ్మల్ని పంపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నేను కూడా మీతో పాటు వస్తా, ఎందుకంటే ఈమె మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కూడా మీతో వస్తా అని అంటుంది. దాంతో ఇంకా చేసేదేమీ లేక రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీనాక్షితో వెళ్తుంది. సీఎం దగ్గరికి వెళ్ళిన వెంటనే సీఎం రాజుతో, ఇది మన రాష్ట్ర ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి ఇంత సెన్సిటివ్ ఇష్యూని నువ్వు చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, విషయం ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయట వాళ్ళకి తెలియకూడదు, తెలియకుండా మేనేజ్ చేయని అంటాడు. దానికి రాజు, మనం ఫస్ట్ చేయాల్సింది పాప పాండేని జైలు నుంచి బయటకు తీసుకురావడం, అది ఆ జైలర్ నుంచి ఎలా అయినా సరే అతనే బయటకు తీసుకొచ్చేలా నేను చేస్తా అని అంటాడు.
దానికోసం ముందుగా జైల్లో ఉండే ఖైదీలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పాపా పాండే మీద అటాక్ చేయిస్తాడు. అయితే పాపా పాండేని హెల్త్ డ్యామేజ్ అయిందని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్స్ గెటప్లో రాజు వైఫ్ ఇంకా మీనాక్షి ముగ్గురు కలిసి పాపా పాండేని అక్కడి నుంచి తప్పిస్తారు. అలా తప్పించిన పాపా పాండేతో సీఎంకి వీడియో కాల్ చేసి పాపా పాండే వాళ్ళతో సేఫ్గా ఉన్నాడని చెప్తాడు. అలాగే పాపా పాండే వాళ్ళ బ్రదర్ అయిన బీజు పాండేకి కూడా వీడియో కాల్ చేసి పాపా పాండే సేఫ్గా ఉన్నాడని చెప్తారు. ఇంకా సీఎం వాళ్ళ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంకా ఈ కిడ్నాపర్స్ గొడవ ఉండదు కాబట్టి. సరిగ్గా అదే సమయంలో రాజు వాళ్ళ వైఫ్ రాజు కోసం ప్రేమతో ఆవకాయ అన్నం చేస్తుంది. అదే ఆవకాయ అన్నం టేస్ట్ చూడడానికి పాపా పాండేకి కూడా ఇస్తుంది. కానీ పాపా పాండే నాకు హెల్త్ బాగాలేదు కదా, ఇప్పుడు నేను తిన్ను అంటే లేదు తినండి అని తను ఫోర్స్ చేయడంతో జస్ట్ తన హ్యాండ్ తగిలి తను లోయలో పడి చనిపోతాడు. దాంతో పోయిన భయం తిరిగి వెనక్కి వచ్చి సీఎం వాళ్ళని ఇంకా రాజు వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. దాంతో మరో కొత్త మాస్టర్ ప్లాన్ వేస్తారు. అదేంటంటే పాపా పాండేని అటాక్ చేయడానికి తన శత్రువైన బిల్లు నాయక్ తన మనుషులతో వస్తాడు. అయితే వీళ్ళు తెలివిగా వాళ్ళ మనుషుల్లో అటాక్ చేస్తున్న సమయంలో పాపా పాండే శవాన్ని పడేస్తారు. పాపా పాండేని అలా పడేసిన తర్వాత నేను మీ అన్నయ్యని ఎలా అయినా సరే కాపాడాలనుకున్నా, కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో ఎవరో వచ్చి చంపేశారు అని అంటాడు. దాంతో వాళ్ళు చెప్పిందంతా నిజమేనని నమ్మిన జీజు పాండే సత్య ఆకెళ్ళ గారిని వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అయితే సత్య ఆకెళ్ళ గారు లాస్ట్ మినిట్లో అక్కడికి పోలీసులు వచ్చి వీళ్ళు వేసుకున్న మాస్టర్ ప్లాన్ మొత్తం వీడియో తీసి అక్కడ చూపిస్తారు. పోలీసులు ఎందుకలా చేస్తారంటే వాళ్ళని హాస్పిటల్లో మోసం చేసి పాపా పాండేని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసారు కాబట్టి. సరిగ్గా అదే సమయంలో రాజు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే జీజు పాండేతో పోలీసులు మేము అంతా ఒకటే, ఇతను కొత్త ప్లాన్తో మన దగ్గరికి వచ్చారని చెప్పి జీజు పాండేని కన్ఫ్యూజ్ చేస్తారు. అలా జీజు పాండేని కన్ఫ్యూజ్ చేసి అక్కడి నుంచి సత్య అఖిల గారిని తీసుకుని వాళ్ళంతా ఎస్కేప్ అవుతారు. అలా ఎస్కేప్ అయ్యి ఒక సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళి కూర్చున్న తర్వాత రాజు వాళ్ళ వైఫ్ ఇంకా మీనాక్షి ఒకరితో ఒకరు కోట్లాడుకుంటూ ఉంటారు. అలా ఎందుకు అవుతుందంటే రాజు ఇంకా మీనాక్షి ఆ మిషన్ వల్ల కలిసి మాట్లాడుకోవడం రాజు వాళ్ళ వైఫ్ చూసి తప్పుగా అర్థం చేసుకుంటుంది. దాంతో మీనాక్షిని సవతిగా భావించి తనతో గొడవ పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య వారు ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా సరే బగ్గుమని మండేంత ఎక్కువగా వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉండేవారు. వీళ్ళు గొడవను చూసి జీజు పాండే మనసులో మళ్ళీ అక్కడికి వస్తారు. అయితే అప్పటికే చాలా కోపంగా ఉండే రాజు మరింత కోపంగా మారి జీజు పాండేని ఇంకా తన మనుషుల్ని అందరినీ కలిపి చంపేస్తాడు. ఆ తర్వాత అదే కోపంలో నేను ఇదంతా చేసింది మీనాక్షి కోసం కాదు నా కోసం అని చెప్పి వాళ్ళ వైఫ్ని ఇంకా మీనాక్షిని అందరినీ సీఎం దగ్గరికి పంపి తను మాత్రం సత్య ఆకెళ్ళ గారిని తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళి సీఎంకి కాల్ చేసి తనకి ఒక ఫేవర్ ఉంది, అది చేస్తేనే సత్య అఖిల గారిని వదిలేస్తా, లేదంటే ఈ కిడ్నాప్ విషయం రాష్ట్రం అంతా మీడియా వాళ్ళతో చెప్పేస్తా అని బెదిరిస్తాడు. వెంటనే రాజుకి నీ డిమాండ్ ఏంటి అని అడగగా దానికి రాజు నాకు చిన్నప్పటి నుంచి నా టీచర్ మాత్రమే అన్నీ చెప్పేవారు, అయితే అతనికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి కారణం మరెవరో కాదు మీ నియోజకవర్గంలో ఉండే ఒక ఎమ్మెల్యే. అతను ఏం చేశారంటే ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే తను లైన్లో రాకుండా ముందుగా వస్తుంటే తన్ని లైన్లో రమ్మని చెప్తారు. అంతే. దాన్ని ఆ ఎమ్మెల్యే మనసులో పెట్టుకుని అతను గెలిచిన తర్వాత అతను చేసిన ఫస్ట్ సైన్ అతన్ని జాబ్ నుంచి తీసేయడమే. ఎంతో గౌరవంగా మాకు పాఠాలు చెప్పిన టీచర్ని అలా అర్ధాంతరంగా అవమానాల పాలు చేసి జాబ్ నుంచి తీయించేస్తారు. అంతేకాదు వేరే టీచర్ మీద లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో అతన్ని బాగా బాధపడేలా చేసి జాబ్ నుంచి తీపిస్తారు. అందుకే అతను అవమాన భారం భరించలేక రోజు నరకాన్ని చూస్తున్నారు. సో అతను అందరి ముందు అతనికి సారీ చెప్పి ఏ స్కూల్లో అయితే అతన్ని సస్పెండ్ చేయించారో అదే స్కూల్కి అతన్ని అపాయింట్ చేయించాలని అడుగుతాడు. రాజు ఏమైతే డిమాండ్ చేశాడో అవన్నీ పక్కా సీఎం చేయించాడు. ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే అదే స్కూల్లో వాళ్ళ టీచర్కి సారీ చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి తిరిగి అపాయింట్మెంట్ లెటర్ అతనికి ఇస్తాడు. దీనివల్ల పోయిన పరువు తిరిగి వచ్చినందుకు రాజు వాళ్ళ టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ టీచర్ హ్యాపీనెస్ని చూసి రాజు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు.
ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని న్యూ మూవీ స్టోరీస్ కోసం మన కామెంట్ బాక్స్లో ఏ మూవీ కావాలో కామెంట్ చేస్తూ ఉండండి.